స్టీల్ సిటీ విశాఖలో రాజధాని హడావుడి మొదలైంది. సాగర్ తీరం నుంచి ఏ క్షణాన్నైనా పరిపాలన ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దిశగా మంత్రులు, అధికార పార్టీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. అధికార భాషా సంఘం కార్యకలాపాల విస్తరణ ద్వారా క్యాపిటల్ షిఫ్టింగ్ ప్రారంభమవుతోంది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో కొత్త కళను సంతరించుకున్న ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై స్పెషల్ రిపోర్ట్. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికలు, రాజధాని దిశగా వడివడిగా అడుగులు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో జరుగుతున్న పరిణామాలు. ఒకవైపు క్యాపిటల్ను ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలతో పాటు త్వరలోనే ఆ శుభవార్త వింటారన్న రాజకీయ నాయకుల ప్రకటనలతో విశాఖ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై అందరి ఫోకస్ పడింది. సాగర తీర సోయగాలు, అద్భుతమైన ప్రకృతి రమణీయత, కాస్మోపాలిటన్ హంగులు ఇవన్నీ విశాఖపట్టణానికి ఉన్న గుర్తింపు. అందుకే ఈ నగరాన్ని జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తారు. స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన విశాఖ ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వైజాగ్ ఇప్పుడు రాష్ట్ర రాజధాని హోదా పొందనుంది. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల విధానంతో స్టీల్ సిటీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకాశం దక్కింది. న్యాయపరమైన కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చిన ప్రక్రియ కొద్ది రోజులుగా వేగం పుంజుకుంది. ప్రస్తుతం నగరాల్లో ఉన్న సౌకర్యాలను మరింత విస్తరించడం ద్వారా సిటీకి కొత్త వైభవం తీసుకురావడంతో పాటు రాజధాని హంగులను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా ప్రణాళికలు రూపొందించగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 3,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. నగరంలో థీమ్ పార్కులు, బటర్ఫ్లై పార్కులను వచ్చే ఏడాదిలోపు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. నగరవాసులకు ఇంటింటికి కుళాయి కనెక్షన్ అందించే అమృత్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. విశాఖ కేంద్రంగా రాష్ట్ర పరిపాలన అనే దానిపై అనేక ఊహాగానాలు, వివిధ ముహూర్తాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వివిధ కారణాలతో అవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పదే రాజధాని ప్రస్తావన తీసుకువస్తున్నారు. దీంతో ఇంతకాలం ప్రణాళికల దశలోనే నిలిచిపోయిన రాజధాని అంశం కార్యరూపం దాల్చడానికి ఎంతో దూరం లేదని తేలిపోయింది. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలతో క్యాపిటల్ షిఫ్టింగ్ కు సమయం దగ్గర పడిందని నిర్ధారణ అయ్యింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి రాబోతుంది. దానికి డేట్స్ మీరు ఒక పర్టికులర్ డేట్ అని ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయాలి. త్వరలో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. మీకు దానికి సంబంధించిన సంకేతాలు అందుతూ ఉన్నాయి. ఏ రోజైతే అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారో అప్పుడే తరలింపు ఫిక్స్ అయిపోయిందన్నారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. సమగ్ర అభివృద్ధే తమ పార్టీ నినాదమన్న ఆయన ఆనాటి నుంచే ప్రక్రియ ప్రారంభమైపోయిందన్నారు. ఏ రోజైతే మళ్ళీ చెప్తున్నాను, మనం మీకు క్యాంప్ ఆఫీసర్ మీ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీసర్ చెప్తున్నాను. ఏ రోజైతే శాసనసభలో మా పార్టీ విధానాన్ని మా ఆర్థిక మంత్రి గారు చెప్పారో దాన్ని మా ముఖ్యమంత్రి గారు సమర్థించి మా పార్టీ విధానం మీరు సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా ధ్యేయమని చెప్పారో ఆ రోజే శాసన రాజధాని, అలాగే పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని 3 రాజధానులుగా నిర్ణయించారో ప్రాంతాన్ని. ఆ రోజు నుంచే చట్టం చేసిన నాటి నుంచే ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఆలస్యమైందని, ఈ ఏడాది చివరిలోపే సీఎం జగన్ విశాఖ నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తారని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్. విశాఖపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది అది ఎప్పుడో నిర్ణయం తీసుకోబడింది. కానీ విశాఖపట్నం ఎప్పుడు వస్తారా, విశాఖపట్నం నుంచి పరిపాలన ఎప్పుడు మొదలు పెడతారా అనేటువంటిది దానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదన్నటువంటిది నాకు తెలిసి బహుశా ఈ సంవత్సరంలోపే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మా గౌరవ పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ లేదా కన్సర్న్ మినిస్టర్ గారు కానీ ఇప్పటికే పలుమార్లు మీడియాతో కానీ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి రాష్ట్ర పాలనా వ్యవహారాలు త్వరలో ప్రారంభం అవుతాయనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్ఏడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తారని, అప్పటి నుంచి వారంలో 3 రోజులు ఇక్కడే ఉండనున్నారనే ప్రచారం ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. అధికార యంత్రాంగం హడావిడి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. పరిపాలనా రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ కసరత్తు చేస్తోంది. వివిధ పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తుంది. ప్రస్తుతం ఎన్నేడి, సింహాచలం, అడవివరం మీదుగా హనుమంతవాక వరకు బీఆర్టీఏఎస్ రహదారి ఉంది.
ఈ మార్గం గుండా ఎయిర్పోర్టు మధురవాడ మధ్య దూరం సుమారు 35 కిలోమీటర్లు. నగరంపై వీవీఐపీల రాకపోకల ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ మార్గం అనుకూలమని అధికారులు నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నానికి ఎన్ఏడి జంక్షన్లోని ఈ ఫ్లైఓవర్ గేట్వే. ఇక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత రాజధాని వస్తుందని అంచనాలు ఉండగా అందుకు అనుగుణంగానే ప్రత్యేకమైన రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఎగ్జిస్టింగ్లో ఉన్న బీఆర్టీఎస్ రహదారిని ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్కి అనుసంధానించబోతోంది. 2 చోట్ల కొంత సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం జీఎంసీకి అప్పగించింది. ప్రధానంగా ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ వేలాది వాహనాల రాకపోకలకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే ఎక్స్టర్నల్ రోటరీ పై వంతెన పూర్తయింది. ఇక ఇంటర్నల్ రోటరీని నిర్మాణ పనులను వచ్చే వారం ప్రారంభించి దాదాపుగా 4 రోజుల వ్యవధిలో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై చివరి నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తయితే వాటిని ముఖ్యమంత్రి చేతిగా ప్రారంభింపజేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది. ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో అయిన తర్వాత అటు 35 కిలోమీటర్ల బీఆర్టీఎస్ రహదారికి ఇది అనుసంధానిస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర వీఐపీలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రత్యేకంగా వీఐపీల కోసం ఏర్పాటు చేసిన రహదారి మార్గంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రాంతానికి చేరుకుంటారు. ప్రస్తుతం ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర జరుగుతున్న నిర్మాణ పనుల గురించి మరింత సమాచారం ఇవ్వడానికి నిర్మాణ సంస్థ ఉద్యోగి మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతం ఎలాంటి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ 90% పనులు పూర్తి అయిపోయాయి సార్. ఎన్ఏడికి ఇప్పుడు ఫినిషింగ్ పనులు, హ్యాండ్ రైల్ చేయటము, ఆ తర్వాత సైడ్ కనెక్టింగ్ రోడ్లు కనెక్టింగ్ చేయటము, డ్రైన్లు చేస్తున్నారండి. ఆ బస్ స్టాప్స్ 4 వైపులు కూడా బస్ స్టాప్లు చేయటం జరుగుతుంది. 4 వైపులు కూడా పూర్తిగా పని జరుగుతుంది. ఈ సోమవారం నుండి క్యాన్వాపీ కూడా బిగించడానికి మా అధికారులు విజయ నిర్మాణ సంస్థ మా కృష్ణమోహన్ గారు పూర్తిగా ఇచ్చేస్తున్నారు. మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. సోమవారం నుంచి అది మొదలుపెట్టి మేబీ ఈ నెలాఖరికంతా ఇదంతా పూర్తి చేద్దామని మా మేనేజ్మెంట్ చూస్తుంది సార్. ఇన్నర్ రోటరీ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సోమవారం నుంచి మొదలు పెడదామని చూస్తున్నారు సార్. మెటీరియల్ వచ్చింది. సోమవారం పర్మిషన్ తీసుకొని సోమవారం నుంచి కూడా అది ఇన్నర్ రోటరీ అంతా కూడా అయిపోయింది. క్యాన్వాపీ బిగించవలసిన పని ఉంది. పైనుంచి అలాగ రౌండ్గా క్యాన్వాపీ వస్తుంది. అది సోమవారం మొదలు పెడదామని మా అధికారులు అనుకుంటున్నారు సార్. ఓకే, అంటే లైటింగ్ సిస్టమ్ ఎంతవరకు పూర్తయింది? సిస్టమ్ పూర్తిగా అయిపోయిందండి. మొత్తం కూడా స్ట్రీట్ లైట్లు కానీ సైడ్ లైట్లు కానీ అంతా అయిపోయాయి. అంతా బిగించడం అన్నీ కూడా రన్నింగ్లోనే ఉన్నాయండి. ఈ సైడ్ కనెక్టింగ్ చిన్న చిన్న లైట్లు ఉన్నాయి. అది డ్రైనేజ్ కారణంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్టింగ్ ఇస్తానన్నారు. ప్రతిరోజు కూడా రాత్రి అన్ని లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయండి స్ట్రైట్ రన్నింగ్లో. రైట్. నిర్మాణ సంస్థ ఉద్యోగులు చెప్తున్న సమాచారం ప్రకారం ఈ మొత్తం ఫ్లైఓవర్ అంతా కూడా జూలై నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత లైటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా ముగిసిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వారు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా విఎంఆర్డీఏ పర్యవేక్షిస్తుండగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఇది తొలి ప్రాజెక్ట్ అవుతుంది. ఇలాంటి తరహా నిర్మాణాలని విశాఖ నగరంలో మరో 4 ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ప్రధానంగా విశాఖ నగరానికి జాతీయ రహదారికి అటు ఇటుగా నగరం అంతా కూడా విస్తరించి ఉంటుంది. ట్రాఫిక్ సమస్య అంతా కూడా ప్రధాన రహదారి మీద ఉంటుంది కనుక పరిష్కారం కోసం సత్యం జంక్షన్తో పాటు కార్జెట్ జంక్షన్ అలాగే హనుమంతవాక ప్రాంతాల్లో ఏదైతే రాజధాని ప్రాంతానికి అనుసంధానించే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లపైన భారీ ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. అధికార భాషా సంఘం కార్యాలయాన్ని రాజధానికి తరలించిన ఘనత అధికార భాషా సంఘం చైర్మన్ వైఎల్పీదే అని, ఇది చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. దీంతో రాజధానిలో ఏర్పాటయ్యే తొలి కార్యాలయం అధికార భాషా సంఘానిదే అనే క్లారిటీ వచ్చింది. పరిపాలన విశాఖ నుంచి ప్రారంభం కావడం ఖాయమని చెబుతూ వస్తున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయం రాజధానికి తరలి వస్తుందని చెప్పడం రాజధానిపై మరింత స్పష్టతకు కారణంగా నిలిచింది. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా మొట్టమొదటిగా ఈ యొక్క కార్యాలయాన్ని ఉత్తరాంధ్రకి ఇక్కడికి విశాఖపట్నానికి తరలించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. ఇది ఎవ్వరు కూడా చరిత్రను అన్నటువంటిది రూపుమాపలేరు, మార్చలేరు. ఇది ఒక చరిత్రలో నిజంగా నిలిచిపోయేటటువంటి ఒక ఘట్టం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయం విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మరికొన్ని కూడా త్వరలోనే విశాఖ నుంచి నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. దేశ జీడీపీ పెరుగుదలకు దోహదం చేసే టాప్ 10 ధనిక నగరాల్లో విశాఖ ఒకటి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది గేట్వే. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదాలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనుంది. గత 15 ఏళ్లుగా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం, ఓడరేవు ఇలా పారిశ్రామికంగా, వ్యూహాత్మకంగా విశాఖ భారతదేశానికి కీలక నగరంగా గుర్తింపు పొందింది. రాజధానిగా అన్ని హంగులు కలిగిన నగరం కావడంతో
ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎంచుకుంది. వాస్తవానికి 2014వ సంవత్సరంలోనే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో రాజధానిగా పనికి వస్తాయని చెప్పిన నగరాల్లో విశాఖ ఒకటి. భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కానుండడంతో కనెక్టివిటీ పెరుగుతుంది. మధురవాడ, ఆనందాపురం, భీమిలి ప్రాంతాల అభివృద్ధికి విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. 3 రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటి నుంచే గ్రేటర్ విశాఖ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి అడుగులు పడటం ప్రారంభమయ్యింది. నగర జనాభా 18 లక్షలు కాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కార్యకలాపాలు ప్రారంభమైతే మరో 5 లక్షల మంది పెరుగుతారనేది ఓ అంచనా. ఇందుకు అనుగుణంగానే మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టింది సర్కార్. ఈ దిశగా కీలకమైనది సిటీకి గేట్వేగా పిలుచుకునే ఎన్ఏడి ఫ్లైఓవర్. సుమారు 150 కోట్ల రూపాయలతో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వంతెనను నిర్మిస్తోంది. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని భావిస్తుండగా రాజధాని ప్రకటన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వస్తున్న తొలి ప్రాజెక్టు ఇది. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం ముగిసిన తర్వాత మరో 4 చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. గాజువాక, మద్దిలపాలెం, హనుమంతవాక, పియ్యంపాలెం జంక్షన్ల దగ్గర వీటిని ప్రతిపాదించారు. ఈ 4 ఫ్లైఓవర్లు ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రాంతానికి శరవేగంగా చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైనవి. రాజధాని నేపథ్యంలో నగరంపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖ నగరంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక భూమికి పోషించబోతున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రగతి పథంలోకి తీసుకురావాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకోసం అనేక ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది. వీటన్నిటిని పర్యవేక్షణ బాధ్యతలను జీవీఎంసీకి అప్పగించింది. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ విడుదలయ్యింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నేపథ్యంలో 2041, 2051 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించింది విఎంఆర్డీఏ. దీని ఆధారంగా రాజధానిలో మౌలిక వసతులు, సదుపాయాలు, అభివృద్ధిని సాధించాలనేది ప్రభుత్వం నిర్దేశం. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు ప్రాజెక్టు, బీచ్ రోడ్డులో ట్రామ్ ప్రాజెక్టు ప్రతిపాదనల్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. బీచ్ రోడ్డు నుంచి భీమిలి వరకు ట్రామ్ రైలు నడపాలని నిర్ణయించారు. మెట్రో రైలు మాస్టర్ ప్లాన్ మొదటి దశను కూడా మార్చారు. గతంలో మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుండి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్లు నిర్మించాలని భావించగా ఇప్పుడు దాన్ని భోగాపురం వరకు పెంచారు. అనకాపల్లి నుంచి ఆనందాపురం వరకు 6 లైన్ల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరోవైపు కైలాసగిరి నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు బీచ్ రోడ్డును విస్తరించేందుకు సర్వే పూర్తయింది. సుమారు 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుండగా భీమిలి దగ్గర గోస్తని నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనుంది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాజధానికి దగ్గర మార్గంతో పాటు నగర ప్రజలకు ప్రత్యామ్నాయ రహదారి లాంగ్ మెరైన్ డ్రైవ్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. రాజధాని విశాఖ సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన ప్రమాణాలు అందించాలనేది ఉద్దేశం. ఆ దిశగా ఏర్పాటు అవుతున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందనే అంచనాలు ఉన్నాయి.